వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ అనాలిసిస్. ఉచిత బస్సు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా కానీ, ఏ రాజకీయ పార్టీ అయినా కానీ గద్దెనెక్కాలి అంటే ఇది ఒక సక్సెస్ మంత్రంలాగా మారిపోయింది. అది ఎలాగంటే, ఈ మధ్య కాలంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎలక్షన్లు వచ్చాయన్నా కానీ ఈ పథకాన్ని తమ మేనిఫెస్టోలో ప్రవేశపెడితే చాలు, ఇక తమ పార్టీకి విజయం తథ్యం అని ఆ రాజకీయ పార్టీలు ఫిక్స్ అయిపోతున్నాయి. మరి కర్ణాటకలో చూసినా అదే జరిగింది, తెలంగాణలో అదే జరిగింది, ఇప్పుడు మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ సీన్ ఇదే రిపీట్ అయింది. కానీ ఈ పథకం అమలుకి కొంత సమయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు కూడా కొంచెం టైం తీసుకున్నారు. విపక్షాలు ఈలోపు గగ్గోలు పెట్టాయి. కానీ ఏదైనా కానీ ఒక పథకం అమలు చేయాలి అంటే ఇప్పుడే మేము అధికారంలోకి వచ్చింది, మాకు కొంచెం సమయం కావాలంటూ చెప్తూ వచ్చారు. కానీ దీన్ని చాలా అనుమానాలు వ్యక్తం చేశాయి విపక్షాలు, అలాగే ముఖ్యంగా వైసీపీ పార్టీ కూడా. ఈ పథకం అమలు చేయడం అనేది దాదాపు అసాధ్యం, మిగతా రాష్ట్రాల్లో కూడా మనం చూసాము, రాష్ట్రాల్లో కూడా చాలా నష్టాలతో కూరుకుపోయింది, అనేక రకమైనటువంటి విమర్శలు తలెత్తుకున్నారు, ఇవన్నీ కూడా మనం చూసాం. కానీ లేదు, ఏది ఏమైనా 100% ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తామంటూ కూడా కూటమి ప్రభుత్వం చెప్పింది. కానీ అనుకున్నది అనుకున్నట్టుగానే నెరవేరుస్తూ కొంచెం లేట్ అయినా కానీ, లేట్గా అయినా లేటెస్ట్గా ఆగస్టు 15వ తారీఖు స్త్రీశక్తి పథకం కింద ఇచ్చిన హామీకి కట్టుబడి ప్రభుత్వం అయితే దీన్ని అమలు చేసింది. దీంతో వైసీపీకి ఇంతవరకు చేసిన విమర్శలకి ఒక బ్రేక్ పడినట్లుగానే చెప్పొచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొన్ని విమర్శలు చేసేందుకు కూడా ప్రత్యామ్నాయాలు ఎదుర్కొన్నాయి. అది ఎలా అంటే, ప్రయాణికులకి రద్దీకి తగ్గట్టుగా బస్సుల్ని నడిపించట్లేదు, ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు సర్వీసుల్ని పూర్తిగా తగ్గించేసింది. అంటే సర్వీసులు ఎక్కువ ఉంటే ఖర్చు ఎక్కువ వస్తుంది, కాబట్టి సర్వీసులను తగ్గిస్తే ఆ తర్వాత ఈ రద్దీకి అనుగుణంగా, అంటే తర్వాత దీన్ని మనం ఎక్స్ప్రెస్ కానీ పల్లె వెలుగు వీటికే పరిమితం చేయడంతో, అలాగే అల్ట్రా డీలక్స్ కానీ సూపర్ డీలక్స్ కానీ వీటి వైపుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ తగ్గించుకున్న ఖర్చు అక్కడి నుంచి రాబట్టుకుందాం అనేటటువంటి పన్నాగం చేసింది కూటమి ప్రభుత్వం అంటూ వైసీపీ విమర్శలు చేసింది. ఫలితంగా ఇప్పుడు ఈ విధంగా రద్దీ ఉండడం వల్ల కొన్ని కష్టాలు కూడా అనుభవించారనమాట. ముఖ్యంగా పురుషులు, మహిళలకైతే ఫ్రీ బస్సు కాబట్టి, స్టార్టింగ్లో కొంత ఫ్రీ బస్సు కాబట్టి ఎక్కడికైనా కానీ పని ఉన్నా లేకపోయినా వెళ్ళే విధంగా వాళ్ళ ప్లానింగ్స్ అనేది ఎప్పటి నుంచో వాళ్ళ ప్లానింగ్స్లో ఉన్న ప్రదేశాలను కూడా తిరిగేద్దాం అంటూ రద్దీ చాలా ఎక్కువైపోయింది. దీంతో డైలీ వాళ్ళ పనుల కోసం, అంటే రకరకాల పనులు ఉంటాయి, అంటే ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, అలాగే వ్యవసాయానికి సంబంధించి ఏమన్నా ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలి అంటే కానీ పురుషులు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. బస్సు అంతా మహిళలే నిండిపోయేవాళ్ళు, ఎందుకంటే మహిళలకు ఫ్రీ బస్సు కాబట్టి వాళ్ళు వెళ్ళేవాళ్ళు. పురుషులు ఎక్కడ ఉండాలి, ఎక్కడ నిలబడుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. ఫలితంగా ఉద్యోగాలకు కానీ, వ్యాపారాలకు కానీ చాలా లేటుగా వెళ్ళేవాళ్ళు. ఈ విధంగా పురుషుల నుంచి కూడా కాస్త వీళ్ళకి వ్యతిరేకత అనేది వచ్చిందనమాట. మాకు కూడా ఇంత రిజర్వేషన్ ఇవ్వాలి, మహిళలకి ఫ్రీ ఇస్తే ఇచ్చారు, కానీ వాళ్ళకు కోటా ఇవ్వండి, మాకు కోటా ఇవ్వండి, మా సీట్లు కూడా వాళ్ళే ఆక్యుపై చేసేస్తే మేము ఏ విధంగా వెళ్ళగలం అంటూ వాళ్ళు ఈ విధంగా అనమాట. చాలా సరే. అదే కాకుండా ప్రత్యామ్నాయంగా ఇప్పుడు అల్ట్రా డీలక్స్ కానీ వీటికి వెళ్ళారంటే ఖర్చు అనేది తడిసి మోపిడైపోతుంది. మాకు నెలంతా చూసుకున్నట్లయితే మేము రకరకాల మా ప్లానింగ్స్తో ఉంటాం కాబట్టి ఖర్చులతో ఈ ఖర్చుకి ఇది అదనంగా తోడైతే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము అంటే పురుషులు కూడా చెప్తున్నారు ఈ విధంగా. కానీ సమయానికి బస్సు దొరక చాలా సూపర్ లగ్జరీ బస్సులో అధిక ఛార్జీలు కాబట్టి దాంతో చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ పురుషుల బాధ వర్ణనాతీతం. ఉచిత బస్సు కావడంతో మహిళల రద్దీ, ఇలా మనం చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కల్పించిన వారిలో ఇప్పుడు సంతోషానికి కూడా కారణమవుతుంది. ఒక్క మహిళలకే కాదు, పురుషులకు కూడా సంతోషకరమైన వార్త ఒకటి బయటికి వచ్చింది. చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశారంటున్నారు. మరి అదేంటి అని చూస్తే, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తూ తాజాగా మరో మహిళలకు సంతోషపడే వార్త చెప్పిందట. మహిళలతో పాటు పురుషులకు కూడా ఇది తీపి కబురుగానే పరిగణిస్తున్నారు పురుషులు. ఈ వార్త విన్న తర్వాత కొత్తగా 1500 బస్సులు కొనాలి అంటూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మరి స్త్రీశక్తి పథకం విజయవంతంగా అమలవుతున్న క్రమంలో మహిళల కోసం నడుపుతున్న ఉచిత బస్సుల్లో 100% ఆక్యుపెన్సీ ఉంటుంది, అంటే పూర్తిగా వాళ్ళ కోసమే ఉంటుంది. ఈ క్రమంలో మహిళలకు ప్రయాణానికి ఇంకా ఆ 100% ఆక్యుపెన్సీ పూర్తయిన తర్వాత కూడా ఇంకా ఆ కొరత అనేది ఉంది. దీనికి ఇబ్బంది లేకుండా ఉండాలంటే అదనపు సర్వీసులు కావాలి. అదనపు సర్వీసులు కావాలంటే ఇంకొన్ని బస్సులు కొనాల్సిన అవసరం ఉంది. కాబట్టి
ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ఆర్టీసీ ఎండీ అయినటువంటి ద్వారకా తిరుమలరావు చెప్పారు. దీంతో పాటుగా 1050 ఎలక్ట్రికల్ బస్సులు కూడా అందుబాటులోకి తీసుకుంటారు. పర్యావరణ హితంగా ఉంటాయి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకున్నట్టు, అంటే కాలుష్య రహితంగా ఉంటాయి కాబట్టి వాటికి కూడా పెద్దపీట వేస్తుంది. ఇప్పుడు తిరుమలలో కూడా నడుస్తున్నాయి, అలాగే హైదరాబాద్ ఇటువంటి చోట్ల కూడా నడుస్తున్నాయి. మరి ఇప్పుడు ఏపీలో కూడా ఉన్న వాటితో, అంటే ఏపీలో కూడా ఉన్నాయి ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయి. ఇప్పుడు అదనంగా మరికొన్ని బస్సులు 1050 బస్సులు కొనడానికి సిద్ధపడింది. మరి శ్రీశక్తి పథకం సక్సెస్ఫుల్ గా అమలవుతుంది. ఈ బస్సుల ప్రయాణికుల సంఖ్య 90% ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం చూసుకున్నా కానీ 129 డిపోలు ఉన్నాయి. వాటిలో 60 డిపోల్లో 100% ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతుంది. ఇది సంతోషకరమైన విషయం అని చెప్తున్నారు ద్వారకా తిరుమలరావు. మరి దీంతో పాటు కూడా ఇవన్నీ కూడా తీసుకొస్తుంది. మరి పురుషులకు ఏ విధంగా అంటారా సంతోషకరమైన వార్త. ఇప్పుడు ఉండే వాటిలన్నింటిలో కూడా మహిళలే ఆ సీట్లన్నీ కూడా ఫిలప్ చేస్తూ ఉంటే మేము సమయానుకూలంగా వెళ్ళలేకపోతున్నాము, అధిక ధరలు వెచ్చించలేకపోతున్నాము, అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు కాబట్టి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని చెప్తున్నారు. మరి 1500 బస్సులు తీసుకొచ్చిన తర్వాత మాకు కావాల్సినటువంటి సీట్లలో మేము కూర్చొని వెళ్ళగలం, అలాగే ఎక్స్ప్రెస్ కానీ పల్లె వెలుగు బస్సుల్లో కానీ మేము వెళ్ళగలం. కాబట్టి మేము అదనంగా వేరే ఛార్జీలు కూడా అదనపు ఛార్జీలు పెట్టేసి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది మంచి నిర్ణయమే, దీన్ని మేము స్వాగతిస్తున్నాం అంటూ పురుషులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కానీ మొత్తానికి 1500 బస్సులు అలాగే 1050 ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి కాబట్టి ఇది ప్రయాణికులకు కానీ అలాగే పురుషులు మహిళలకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సంతోషకరమైన వార్త ఏమంటున్నారు. మరి ఉచిత బస్సు ప్రయాణానికి ఇప్పటికే రద్దీ పెరిగిన నేపథ్యంలో కొత్త బస్సులు కానీ అందుబాటులోకి వస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు అని కూడా ఆయన చెప్తున్నారు. అంతేకాదు మహిళా ప్రయాణికులతో మాట్లాడి అసలు స్త్రీశక్తి పథకం ఏ విధంగా ఉంది అనేటటువంటిది ముందు కూడా తెలుసుకుంటాం. ఆ తర్వాత ఆ రద్దీకి అనుగుణంగా కూడా ఇంకా బస్సుల్ని కూడా ఆ సర్వీసులను కూడా పెంచే విధంగా తీసుకొస్తామంటున్నారు. మరి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కూడా మన రాష్ట్రంలో ఈ స్త్రీశక్తి పథకం అంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అంటున్నారు. మిగతా రాష్ట్రాల్లో మనం చూస్తూ ఉన్నాం, అక్కడ ఎలక్షన్లకు ముందైతే హామీ ఇచ్చారు, ఉచిత బస్సు ప్రయాణం తీసుకొచ్చారు, కానీ అక్కడ నష్టాల్లో నడుస్తూ ఉంది, మాకేం లాభాలు రావట్లేదు. అలాగే ప్రయాణికులు కూడా దీని మీద విమర్శలు కూడగట్టుకుంటుంది. పథకం అయితే ప్రవేశపెట్టాం కానీ దానికి తగ్గట్టే విమర్శలు కూడా మాకు వస్తున్నాయంటూ వాళ్ళు కూడా మిగతా రాష్ట్రాలు కూడా తలమునగలవుతుందన్నమాట దీన్ని ఎలా అధిగమించాలంటూ. కానీ ప్రభుత్వం మాత్రం ఏపీలో మాత్రం ఇది దిగ్విజయంగా పూర్తవుతుంది అంటూ ప్రభుత్వం చెప్తుంది. ఇక తెలంగాణ కర్ణాటక రాష్ట్రంలో కూడా ఈ అందుబాటులో ఉన్నా కానీ అంతగా సక్సెస్ కాలేదు. ఏపీలో మాత్రం సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అని చెప్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఆర్టీసీ బస్టాండ్లను మినీ విమానాశ్రయాలు కూడా ఆధునీకరిస్తున్నామంటున్నారు. ఈ మధ్య రైల్వే స్టేషన్లు కూడా విమానాశ్రయాలకి ఏమాత్రం తగ్గకుండా కూడా ఆధునీకరిస్తున్నారు. ఆ క్రమంలోనే ఇప్పుడు బస్టాండ్లు కూడా అదే విధంగా ఆధునీకరిస్తామని కూడా చెప్తున్నారు. మరి ఇంత చేస్తున్నా కానీ ఈ నిర్ణయం విపక్షాలు ముఖ్యంగా వైసీపీ స్వాగతిస్తుందా, లేకపోతే అందులో కూడా వైఫల్యాలను వెతికి మరీ ఎత్తి చూపుతుందా అనేది రానున్న రోజుల్లో ఈ పథకం తీరుతెన్నులు అలాగే ఈ బస్సులు ప్రత్యేక బస్సులు అలాగే ఎక్స్ట్రా బస్సులు కూడా తీసుకొచ్చినా కానీ వీటికి సంబంధించి వాళ్ళు వైఫల్యాలు వెతి చూపుతుందనేది రానున్న రోజుల్లో చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.